రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ చౌక్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజు మాట్లాడారు. నేటి రోజున కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలవంగి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారని తెలిపారు. కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9న విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరుపుకున్నామన్నారు. 2009 డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఒక రూపం వచ్చిందన్నారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును విజయ సూచికగా భావిస్తూ పింక్ బెలూన్లను ఎగరవేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న భక్తులకు యాచకులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నీరటి మల్లేశం, పులి రవి, సత్యనారాయణ రెడ్డి, అంజద్ పాషా, మంత సందీప్, అంజీ, కమలాకర్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేములవాడ పట్టణంలో విజయ్ దివస్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు డిసెంబర్ 9 నాడు విజయ్ దివస్ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటామని ఒక 2 విషయాల పునరం వస్తే, భారతదేశంలోనే ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం కింద ఉన్న ఒక ప్రాంతం అసమానతలు, వెనుకబాటుతనము, సామాజిక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం ఉన్నాయి. నీళ్లు, నియామక నిధులు ఒకే ప్రాంతానికి పోతున్నాయి. మన రాష్ట్రం మనకు వచ్చినాడే మన ప్రాంత ప్రజలు సుసక్షంగా, సస్యశ్యామలంగా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం సాధించి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో అక్రమంగా అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర పరిపాలన పోలీసు వారు అరెస్టు చేసి ఆయనను ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది.